వస్తువుల నుండి కూడా తెలంగాణ తెచ్చినందుకు మరి ఈరోజు తెలంగాణలో వాళ్ళకే ఉద్యోగాలు లేవు. ఎక్కడ చూసినా ఏ కంపెనీ ఏ సెక్టర్లో చూసినా అవుటర్స్ ఉన్నారు, నాన్ లోకల్స్ ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? మన గడ్డ మీద ఉంటూ, మన గడ్డ మీద నివసించుకుంటూ, మన గడ్డ మీద కార్యకలాపాలు చేసుకుంటూ, మన గడ్డ మీద వ్యాపార కలాపాలు చేసుకుంటూ, కోట్లు గడించుకుంటూ, మరి ఇక్కడ తెలంగాణ ప్రజలకే ఇక్కడ స్నానం లేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళ కంపెనీలో మనకు ఉద్యోగాలు లేవు, మన బతుకులుగా భీక్ మాంగే అంటే అడుక్కు తినే పరిస్థితికి వచ్చినాయి. మరి దీనికి బాధ్యతలు ఎవరు? నేను ఒకటే అడుగుతున్నా, కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు అందరినీ నేను ఒకటే అడుగుతున్నా, రాజకీయ నేతలతో అడుగుతున్నా. మరి మన తెలంగాణ ప్రజల బతుకేంది, వాళ్ళ సమస్య ఏంది? ఈరోజు దాకా కూడా వాళ్ళకు సరి అయిన జీవితాలు లేవు, తిండి లేదు, విద్య లేదు, ఆరోగ్యం లేదు, అన్నం లేదు, వైద్యం లేదు. ఎక్కడ తెలంగాణ దేనికి ప్రాణత్యాగాలు మా విద్యార్థులు త్యాగం చేశారు. వేల మంది తమ జీవితాలు, తమ ఫ్యామిలీల బాధ్యతలు కూడా తమ భుజాలను ఉన్నా కూడా లెక్క చేయకుండా రాష్ట్రం కోసం తన ప్రాణ త్యాగాలు చేసినందుకు మరి వాళ్ళ ఆశయాలను ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళందరినీ నేను ప్రశ్నించదలుచుకుంటున్నా. వీళ్ళందరూ దయచేసి ఒక్కసారి గమనించండి. మన తెలంగాణ కోసం ఒక రెగ్యులేషన్ పార్టీ లేకుంటే ఒక తెలంగాణ ఆర్గనైజేషన్ని నా దేవుని దయ ఉంటే తప్పకుండా నేను మొదలుపెట్టినందుకు మీరంతా నాకు సహకరించండి. మరి ఇక్కడ లోకల్ వాళ్ళకు 70% ఉద్యోగాలు ఇక్కడ ఇన్స్టాబుల్ అయ్యే కంపెనీ ఇండస్ట్రీలకు వాళ్ళకు రిజర్వేషన్ కావాలి. 30% మీరు అవుటర్ నుంచి పెట్టుకోవచ్చు, వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని పెట్టుకోవచ్చు. తెలంగాణలో పెట్టే ప్రతి ఒక్క ఇండస్ట్రీల్లో రాబోయే కానీ ఉన్న దాంట్లో కానీ 70% ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోతే మన తెలంగాణ గడ్డ మీద ఏ ఇండస్ట్రీలు అవసరం లేదు, ఏ కంపెనీలు అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపైనా మేము సంపాదించుకొని మా గడ్డ మీద మా కంపెనీని స్టాప్ చేసుకుంటాం. ఈరోజు మీకు దానదత్రాలు చేసి మా భూములను మేము సంపాదించుకునే టైం దాకా మాకు భూములు లేకుండా తెలంగాణ ఆక్యుపేషన్ కాకుండా మరి ఈరోజు మేము తెలంగాణ కోసం మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాం. కాబట్టి ప్రజలారా మీరంతా దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరు ఒక్కసారి ఆలోచించి చుట్టుపక్కల చర్చించుకొని మరి మన తెలంగాణ బ్రతుకులు ఏందని ఒక్కసారి ఆలోచించుకొని మీరు తమలోనే చర్చించుకొని ఒక నిర్దేశానికి వచ్చి నా తోడు ఉంచుకోండి. నా నెంబర్ 7981312868 మొహమ్మద్ వైదుద్దీన్ నా పేరు. తప్పకుండా నాకు సహకరిస్తారని, నాకు తోడుంటారని, మరి ఆ తెలంగాణ ప్రయోజనాల కోసం మరి మీరు నాకు తోడిస్తారని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాము. జై తెలంగాణ, జై హింద్.